హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో అయితే మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ వాటి యొక్క మేజర్ సబ్జెక్ట్స్ ఏంటి కానీ వాటికి ఎలిజిబిలిటీ లాంటి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెల్కమ్ బ్యాక్ టు ద బిఎన్ ప్రిస్క్రిప్షన్ 46. లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. ఫస్ట్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క మెయిన్ రోల్ ఏంటో చూద్దాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకి క్వాలిటీ, సేఫ్టీ, అలాగే మెడిసిన్స్ యొక్క లీగలిటీ అనేది అయితే మన ఇండియాలో లైక్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు అయితే ఇన్స్పెక్షన్ చేయడం అయితే ఈ జాబ్ యొక్క మెయిన్ పర్పస్. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి బీఫామ్, ఫార్మ్ డి, ఎంఫామ్ అలాగే ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్ కోర్స్ ఉన్న స్టూడెంట్స్ అయితే ఈ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? మనకి ఈ ఎగ్జామ్స్ స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఫిల్ చేస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి వేకెన్సీస్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఫిల్ చేస్తుంది. సెంట్రల్లో అయితే మనకి యూపీఎస్సి అండ్ సిడిఎస్సి అయితే రిక్రూట్ చేస్తుంది. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 ఇయర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అంటే 33 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్. అలాగే ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్ అప్ టు 35 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 3 ఫేజెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రిక్రూట్మెంట్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బేస్డ్ అనమాట. అలాగే నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. నెక్స్ట్ ఫేజ్ 3 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ సెలెక్షన్ ప్రాసెస్లో. ఎగ్జామ్ యొక్క సిలబస్ అనేది 2 వేస్ ఉంటుంది. ఒకటి ఫార్మసీ కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనమాట. ఫార్మసీ కోర్లో వచ్చేసి మేజర్గా ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయితే మేజర్గా సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి వైజ్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా 300 మార్క్స్ అయితే ఉంటుంది, 120 ఎంసీక్యూస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ అనమాట. 2 hours ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్స్ అయితే రిడక్షన్ ఉంటుంది. సమ్ టైమ్స్ కొన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఎగ్జామ్స్ ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎగ్జాక్ట్ గా తెలుసుకోవడానికి ఆ రీసెంట్ నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి. స్కోరింగ్ వచ్చేసి మనకి ఫేజ్ 1 నుంచి 75% ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ నుంచి, అలాగే 25% అయితే ఇంటర్వ్యూ నుంచి అయితే తీసుకొని ఫైనల్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రీసెంట్గా వచ్చినటువంటి 2026 నోటిఫికేషన్ ఏదైతే జూలై 17th వచ్చిందో అందులో 186 అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో అన్రిజర్వ్డ్ కోటాకి అయితే 55 సీట్స్, అలాగే ఈడబ్ల్యూఎస్కి 41, ఓబీసీకి 39, ఎస్సీకి 35 వేకెన్సీస్, అలాగే ఎస్టీకి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీరు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఆఫ్ 2026 రాస్తూ ఉంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ ఫార్మసిస్ట్ బుక్ అయితే రిఫర్ చేయండి. బై ధావన్ పబ్లికేషన్స్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అట్ ఫింగర్ టిప్స్ అయితే జీడీసీ పబ్లికేషన్స్ అండ్ మిషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రీవియస్ ఇయర్ బుక్స్ అయితే రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీరు కూడా ఫార్మసీ చేస్తూ ఉంటే లైక్ ఫార్మకాలజీ అయితే బై కేడి త్రిపాఠి, అలాగే ఫార్మస్యూటిక్స్ అయితే బై ఆల్టన్ అనేసి, అలాగే మెడిసినల్ కెమిస్ట్రీ అనమాట ఊర్మిళ కే పటేల్ అనే బుక్ రెఫర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫార్మస్యూటికల్ అనాలిసిస్ బై రవిశంకర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మకాగ్నసీ ఈ బుక్ అయితే బైరెన్ ఎన్షా అయితే బుక్ అయితే రెఫర్ చేయండి. ఇన్ కేస్ మైక్రోబయాలజీకి అయితే హ్యూగో బుక్ అయితే రెఫర్ చేయండి అనమాట. మీరు కూడా బీఫార్మ్స్ అయితే మీ యొక్క సబ్జెక్ట్స్ ని 4 వేస్ లో అయితే డివైడ్ చేయండి. లైక్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ అండ్ క్లినికల్ ఫార్మసీ, అలాగే 4th వచ్చేసి ఫార్మకాగ్నిషన్, ఫైటో కెమిస్ట్రీ. వాటికి ఉన్న సబ్జెక్ట్స్ అయితే మీరైతే ఇలా 4 parts గా చదవడం వల్ల మీ యొక్క సిలబస్ అయితే ఈజీగా కవర్ చేయొచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ యొక్క ఇంటర్వ్యూకి డ్రగ్ లా టాపిక్స్ అయితే కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. లైక్ ఫార్మసీ యాక్ట్ కానీ, రెగ్యులేటరీ అఫైర్స్ బేసిక్స్ కానీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ గురించి అయితే ప్రిపేర్ అవ్వండి.
సో ఇందులో మీ యొక్క పాత వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ నుంచి సీనియర్ డ్రగ్ ఇన్స్పెక్టర్, అలాగే అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ నుంచి డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ లాంటి కెరియర్ పాత్ అయితే ఉంటుంది. సో ఇనిషియల్ శాలరీ వచ్చేసి 45,000 నుంచి 1,18,000 వరకు అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా జస్ట్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మడీ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన స్కిల్స్, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్కిల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిహైండ్ ప్రిస్క్రిప్షన్ 46.